ముందటి భాగంలో ఈ యొక్క పిల్లవాడు తన ఇంటి నడి మధ్యలో నిలబడి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న విషయం ఆ యొక్క తండ్రి చూశాడు. ఆ తండ్రి నేరుగా తన వద్దకు వచ్చి ఆ పిల్లవాడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే నాయనా, ఏమిటిరా నీలో నువ్వే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పైగా కిటికీలో నుంచి అలా ఆకాశం వైపు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏం జరిగింది? అసలు నిన్న 2 రోజుల నుంచి నువ్వు నీలో నువ్వు లేవు. ఏదో ఆలోచిస్తున్నట్టు ఏదో పరాగ్గా ఉన్నావు. ఏం జరిగింది? ఏదైనా సమస్య? ఏ సమస్య ఉన్నా నాతో చెప్పు. అరే చిన్న, చెప్పరా అని తన తండ్రి ఆ బిడ్డను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క బిడ్డ ఒక్కసారిగా తుల్లిపడి ఇలా అంటూ ఉన్నాడు. అరే అలాంటిదేమీ లేదు నాన్న. మామూలుగానే నేనేదో ఆలోచిస్తున్నాను అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అయినా మీరెందుకు అలా అడుగుతున్నారు అని తడబడుతూ మాట్లాడటం గమనించాడు తన తండ్రి. అది గమనించిన తన తండ్రి తన బిడ్డతో ఇలా అంటూ ఉన్నాడు. అరే నేను నీ తండ్రిని. నువ్వు తడబడటం, నా దగ్గర ఏదో దాచాలనుకోవడం కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. ఏం జరిగిందో నిశ్చయంగా నాకు చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. చెప్పరా, ఏం జరిగిందో చెప్పు అని ఈ యొక్క తండ్రి ఆ బిడ్డను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క బిడ్డ ఇలా అంటూ ఉన్నాడు. అరే నాన్న, నేను నీకొక విషయం చెబుతాను. కానీ నువ్వు నేను చెప్పిన తర్వాత నాపై కోపపడకూడదు. నువ్వు సరి అని నాకు మాట ఇస్తేనే నేను చెబుతాను, లేకపోతే చెప్పను. సరే, నేను నిన్ను ఏమీ అనను. చెప్పు, అసలు ఏం జరిగిందో? ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు? అసలు ఏం ఆలోచిస్తున్నావో నాకు పూర్తిగా చెప్పు. నాన్నా, అది మొన్న రాత్రి మొన్న చనిపోయి వచ్చింది కదా ఆ అమ్మాయి కూడా ఇద్దరం కలిసి శ్మశానం వద్దకు వెళ్ళాము నాన్న. ఆ అమ్మాయి చెప్పింది, నన్ను బ్రతికించినవాడు ఆ శ్మశానంలోనే ఉన్నాడు. అతను ఏదో పూజలు చేస్తూ ఉంటాడు, అచ్చం నీలాగే ఉన్నాడని చెప్పింది. సరే చూద్దామని ఇద్దరం కలిసి రోజూ రాత్రి అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆ వ్యక్తి అచ్చం నాలాగే ఉన్నాడు నాన్న. నాలాగే మొహం అంతా నేనున్నట్టే ఉన్నాడు. నేను చూసి నమ్మలేకపోయాను. నిజంగా అది నేనేనేమో అనుకున్నాను. ఆ అమ్మాయి కూడా మొదటగా నన్నే అనుకుందంట. కానీ మేమిద్దరం వెళ్ళి చూసేసరికి శ్మశానంలో అతను ఏవో పూజలు చేస్తూ ఉన్నాడు నాన్న. మేమిద్దరం ఇంకా అతని వద్దకు వెళ్లకుండా వెనక్కి తిరిగి వచ్చేశాం. నాన్న, ఇదే నాన్న జరిగింది. అందుకే అప్పటినుంచి అసలు ఆ అబ్బాయి నాలాగే ఎందుకున్నాడని ఆలోచిస్తున్నాను నాన్న. ఇదే నాన్న జరిగింది. అందుకే నాకు నిన్నటి నుండి ఏదో భయంగా అనిపిస్తూ ఉంది నాన్న. ఈ విషయం మీకు చెప్తే ఎవరైనా తిడతారేమో అని చెప్పి నేను చెప్పలేదు. పైగా ఆ అమ్మాయి కూడా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పింది నాన్న. ఇదే నాన్న నేను చూసింది. ఆ మాటలు విన్న ఈ యొక్క తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తను తన బిడ్డతో, అరే ఏంటి, నువ్వు శ్మశానంలోకి వెళ్ళావా? అది రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి. అరే ఎంత తెలివి తక్కువ పనిచేశావు నువ్వు. అయినా అతడెవరూ నీలాగా ఉండడమేంటి? నువ్వు సరిగ్గా చూశావా? అతడు నిజంగా నీలాగే ఉన్నాడా? అయినా ఆ అమ్మాయిని బతికించిన తర్వాత తను శ్మశానంలోకి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? అసలు శ్మశానంలో అతను ఏం చేస్తున్నాడు? ఏంటో నాకు అంతా ఏదో భయంగానే ఉంది. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు. అసలు ఆ సంగతి ఏంటో అన్నది నేను తెలుసుకుంటానులే. అంతవరకు నువ్వు బయటికి వెళ్ళొద్దు. భయపడకుండా ఇంట్లోనే ఉండు, సరేనా అని తండ్రి తన కొడుకుకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈలోపు రంగా ఆ ముసలి మంత్రగత్తె చెప్పిన విధంగానే ఆ రోజు రాత్రి సరిగ్గా 1 గంట సమయానికి కాగడ తీసుకుని రక్తపు ముద్దను పట్టుకుని శ్మశానం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో 2 వ్యక్తులు ఈ రంగాన్ని అటువైపు శ్మశానం వైపు వెళ్లడం గమనించారు వాళ్ళిద్దరూ ఈ రంగాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తమలో తాము వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే రంగాగాడేంట్రా రాత్రి సమయంలో అలా ఒంటరిగా కాగడ పట్టుకుని చేతిలో ఏదో రక్తపు ముద్దలాంటిది పట్టుకుని శ్మశానం వైపు వెళ్తున్నాడేంటి? వీడికేమైనా మతి భ్రమించిందా, లేకపోతే ఏదైనా పూజలు చేస్తున్నాడా? నాకేమీ అర్థం కావడం లేదురా. ఏంటంటావు? అవునరా, అవును, నిజంగానే
ఈ మధ్య రంగాగాడి యొక్క నడకలోనూ మాటల్లోనూ కూడా ఏదో కొత్తదనం కనిపిస్తోంది. అటు ఎన్నాళ్లాగా మునుపటిలాగా ఉండడం లేదు. వాడేదో చేస్తున్నాడురా. నాకెందుకు భయంగా అనిపిస్తోంది. ఇలా రాత్రిపూట 1 గంట సమయంలో శ్మశానంలోకి ఎందుకు వెళ్తారంటావు? ఏమోరా, నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి వీడేదైనా పూజలు చేస్తున్నాడంటావా, లేకపోతే ఎవరిపైనైనా చెడు ప్రయోగం చేస్తున్నాడంటావా? ఏమో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం. అయినా ఎందుకన్నా మంచిది. అసలు వాడక్కడ ఏం చేస్తున్నాడు చూద్దామా అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆ యొక్క రంగ వెనకాల చాలా చాటుగా శ్మశానం దగ్గరికి వచ్చారు. రంగా ఆ ముసలి మంత్రాలవ్వ చెప్పిన విధంగానే ఆ యొక్క సమాధిపై రక్తపు ముద్దను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా చాలా వేగంగా వచ్చేశాడు. ఇదంతా చాటుగా తుప్పల చాటు నుంచి చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ, అరే వీడేంట్రా ఆ యొక్క సమాధి మీద రక్తపు ముద్దను పెట్టి అసలు కనీసం వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తున్నాడు. నాకు తెలిసి వీడేదో పూజ చేస్తున్నాడురా. ఈ విషయం మనం వెంటనే ఊరి పెద్దకు తెలియజేయాలి. లేకపోతే ఊళ్ళో ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీడిని నమ్మడానికి లేదు. రేపు ఉదయమే మనం ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఈ విషయం అంతా చెబుదాం. ఏమంటావు? వెళ్తాం తప్పకుండా. కానీ ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి వాళ్ళిద్దరూ ఆ పొదల చాటు నుంచి ఆ శ్మశానం వైపు చూస్తూ ఉన్నారు. సరిగ్గా రక్తపు ముద్దను అమాంతం మింగేశాడు. అదేవిధంగా ఆ ప్రేత పక్క సమాధిలో ఉన్న ఒక్క శవాన్ని తన మంత్రశక్తితో ఒక్కసారిగా పైకి తెప్పించి ఏవో మంత్రాను చదువుతూ భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ శవంపై ఒక్కసారిగా తన ఒంటిలో నుంచి ఒక రక్తపు చుక్కను ఆ శవంపై వేసేసరికి ఆ శవం ఒక్కసారిగా ప్రాణం పోసుకుంది. ఆ ప్రాణం పోసుకున్న ఆ యొక్క వ్యక్తిని ఈ యొక్క ప్రేత తన మంత్రశక్తితో ఊరి నడిమధ్యలో ఉన్న మర్రి చెట్టుకు వేలాడదీసి తనని తన మంత్రశక్తితో తన వశీకరణం చేసుకున్నాడు. అదేవిధంగా ఈ ప్రేత ఆ ముసలి మంత్రంలవ్వ చెప్పిన విధంగానే తన వశీకరణంలో ఉన్న ఆ వ్యక్తిని నేరుగా ఆ ముసలి మంత్రంలవ్వ ఉన్న ప్రదేశం వద్దకు వెళ్లమని ఆదేశించాడు. చెప్పిన విధంగానే ఆ శవం నడుచుకుంటూ నేరుగా ఊరి నడిమధ్యలో నుంచి వెళ్తూ ఉంది. ఇదంతా అయ్య బాబోయ్, ఒరేయ్ వీడెవడో శ్మశానంలోంచి బయటికొచ్చాడ్రా. పైగా ఈ రంగా పెట్టిన రక్తపు ముద్దను చూడు ఎలా తింటున్నాడో. నాకెందుకు అనుమానంగానే ఉంది. వీడు ఏదో పూజ చేస్తున్నాడ్రా. ఊరి ప్రజలందర్నీ ఏదో శక్తికి బలివ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. వాడు చూడు ఎలా ఉన్నాడో, మాంత్రికుడిలాగా. నువ్వు చెప్పింది నిజమే. రేపు ఉదయం మాత్రం ఈ విషయం ఊరి పెద్దకు వెంటనే పిలుస్తూ ఉన్నారు. అయ్యగారండి, ఒక్కసారి మీతో చాలా త్వరగా మాట్లాడాలి రండి. లేకపోతే ఊరికి పెద్ద అరిష్టమే జరిగేలా ఉంది. మీరు ఎక్కడున్నా వెంటనే త్వరగా రండి అయ్యగారండి, మీతో మాట్లాడాలి. అరే ఏంట్రా ఇద్దరూ తెగ వణికిపోతూ ఉన్నారు? ఏం జరిగింది? ఏదైనా చూడకూడదేమైనా చూశారా? లేకపోతే చలి జ్వరమా? ఎందుకలా వణికిపోతూ ఉన్నారు? ఏం జరిగిందిరా చెప్పండి అని ఈ ఊరి పెద్దవాళ్లు ఇద్దరినీ అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఇద్దరు మనుష్యులు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నారు. అయ్య బాబోయ్, ఏం చెప్పమంటారయ్యా? అయ్యా, మీకు భూతాల మీద, పిశాచాల మీద, చిల్లంగి అలాంటి వాటిపై మీకేదైనా నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే చెప్పండి అయ్యా. మన ఊరిప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. నిన్న రాత్రి మేమిద్దరం కళ్ళారా చూశాం. అప్పటి నుంచి మాకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. మీ దగ్గరికి వస్తే ఏదైనా పరిష్కారం చేస్తారేమో అని చెప్పి మీ దగ్గరికి వచ్చామయ్యా. అయ్యా చెప్పండయ్యా అని ఈ ఊరి వీళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. అరే డింబు, చూసావారా? ఈ ప్రేతం చూడ్డానికి 2 పిల్లలు వచ్చారు. అందులో ఒకడు సేమ్ అచ్చం మన ప్రేతలాగే కనిపించాడు కదా. అవునరా, అవును. నాకైతే చూస్తే మన ప్రేతనే చూసినట్టుంది. నాకెందుకో అనుమానంగా ఉంది. ప్రేత ఆ అబ్బాయి ఇద్దరు అన్నదమ్ములేమో అని నాకు అనిపిస్తోందిరా. అలా ఎలా అవుతారా? అతను మానవుడు, వీడు రాక్షస జాతికి సంబంధించినవాడు. వీళ్ళమ్మ ఒక మహాపెద్ద మంత్రగత్తె. వాడేదో చిన్నపిల్లవాడు, ఏదో ముక్కు మొహాలు అచ్చం అలా అనిపించుండొచ్చు తప్ప వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఎందుకు అవుతారు? నాకేమీ ఆ విషయంలో అనుమానం లేదు. కానీ నువ్వు ఇలాంటివి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. కానీ ఒక్క విషయం, ప్రేత ఈ పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా చూస్తే వాళ్ళని చంపమని చెప్పింది కదా.
కానీ ప్రేతకు ఈ విషయం తెలీదంటావా ఏంటి? ప్రేతా, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ మాత చెప్పిన మాటను నువ్వు మర్చిపోయావా ఏంటి? నువ్వు ఆ భయంకరమైన ప్రేత యజ్ఞం చేసే సమయంలో నిన్ను ఎవరు చూసినా వారిని చంపమని చెప్పాను. కానీ ఇప్పుడు నిన్నొక 2 చిన్న పిల్లలు చూసి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్లను నువ్వు గమనించావా ఏదా? ఈ విషయంపై నువ్వు నాకు వెంటనే సమాధానమిచ్చి తీరాలి. నువ్వు ఏ ప్రేతంలో ఉన్న ఆ ప్రేతం విరమించి ఒక్కసారిగా నా ముందుకు ప్రత్యక్షమవ్వు. ఇది నా ఆజ్ఞ అని ఆ ముసలి మంత్రగత్తె గట్టిగా అరిచి చెబుతోంది. ఆ మాటలు విన్న ప్రేత ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ ప్రదేశం నుంచి ఒక్కసారిగా నేరుగా ఆ ముసలి మంత్రగత్తె ముందుకు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ఈ యొక్క ముసలి మంత్రగత్తెను చూసి ఈ యొక్క ప్రేత ఇలా అంటూ ఉన్నాడు. అరే మాతా, చెప్పండి, వందనాలు. ఏమిటి మీరింత త్వరగా నన్ను పిలిచారు? నేనిప్పుడు మానవ సమాధిలో నుంచి ఆ యొక్క శవాన్ని బయటకు తీసి ప్రాణం పోసే సమయంలో ఉన్నాను. సరిగ్గా మీరదే సమయంలో నన్ను పిలిచారు. చెప్పండి మాతా, ఏం చేయాలో చెప్పండి అని ఈ ప్రేత ఆ ముసలి మంత్రగత్తెను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ ముసలి మంత్రగత్తె కోపావేశంతో నగిలిపోయి ఇలా అంటూ ఉంది. ఓరే ప్రేతా, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నీవు ఆ భయంకరమైన మంత్రశక్తి ప్రయోగంలో ఉన్న సమయంలో నిన్ను 2 చిన్న పిల్లలు వచ్చి గమనించి నీ గురించి మాట్లాడుకుని అక్కడ్నించి వెళ్ళిపోయారు. నీకు ఇది అసలు ఏమైనా తెలుస్తోందా లేక తెలియనట్టు నటిస్తున్నావా? వాళ్ళు 2 నీ గురించే మాట్లాడుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోయారు. నీకు ఈ ప్రక్రియ చేసే సమయంలో ఎవరైనా చూసినా వాళ్లను అక్కడే నిర్దాక్షిణ్యంగా చంపమని చెప్పానా నేదా? కానీ నువ్వు నా మాట ఎందుకు పట్టించుకోలేదు? చెప్పు ప్రేత, ఇది నీ యొక్క అహంకారానికి ప్రతిబింబంలా కనిపిస్తూ ఉంది అని ఈ ముసలి మంత్రగత్తె కోపంతో ఆ యొక్క ప్రేతను అడుగుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ యొక్క ప్రేత ఇలా అంటూ ఉన్నాడు. మాతా, మీ సాక్షిగా చెబుతూ ఉన్నాను, నేనీ చిన్నపిల్లలను గమనించలేదు మాతా. ఆ ప్రేతాత్మ శక్తిలో పడి నేను పూర్తిగా లీనమైపోయి ఉన్నాను. నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా నేనసలు పట్టించుకోలేదు మాతా. దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఎవరో నాకు చూపించండి. ఖచ్చితంగా వాళ్లను చంపే తీర్తాను. మీ యొక్క శక్తికి ఎప్పుడూ లోటు రానివ్వను మాతా. ఒక్కసారి వాళ్ళు ఎవరో చూపించండి అని ఈ ప్రేత ఆ ముసలి మంత్రగత్తెను అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ముసలి మంత్రగత్తె ప్రేతతో ఇలా అంటోంది. ప్రేత, నీ శక్తి గురించి నేను తక్కువగా అంచనా వేశాను. సరే, ఆ పసిబిడ్డలను మరొక్కసారి వస్తే అప్పుడు చంపుదూగాని. అంతవరకు నీ ధ్యానంలోనే ఉండు. త్వరగా వెళ్ళు మిత్రమా. వెళ్ళి ఆ భయంకరమైన శవాస్త్రం గురించి పూర్తిగా తెలుసుకో. వెళ్ళు, వెళ్ళు ప్రేత అని ఈ ముసలి మంత్రగత్తె చెప్పగా ఆ ప్రేత ఒక్కసారిగా అక్కడ్నుంచి అదృశ్యమైపోయాడు. ఇదంతా చూస్తూ ఈ యొక్క ముసలి మంత్రగత్తె ఇలా అంటూ ఉంది. ప్రేత, వీడి శక్తి అతిక్రమించిన తర్వాత వీడిని కూడా బలి ఇవ్వాలి. అప్పుడే నాకు భయంకరమైన ప్రేత శక్తులన్నీ పూర్తిగా నా వశమవుతాయి. మరుక్షణమే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలన్నింటితో పాటు ప్రపంచాన్నే శాసించగల శక్తి నా వశమైపోతుంది అని ఈ ముసలి మంత్రగత్తె చాలా గట్టిగా నవ్వుకుంటూ చెబుతూ ఉంది.